హలో అండి. వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు మనం ఇంట్లోనే గోధుమ పిండితో చాలా సాఫ్ట్ అండ్ స్పాంజీగా ఉండే కేక్ని రెడీ చేసుకోవచ్చండి. మైదా, ఎగ్స్ వాడకుండా, అది కూడా ఓవెన్ లేకుండా గ్యాస్ పైన ఈ కేక్ని చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు మనం చేయబోయే ఈ కేక్ని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో, అంటే కప్పు కొలతలతో చెప్తాను. అదేవిధంగా గ్రామ్స్లో కూడా చెప్తాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను 60 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ వేసానండి. కప్స్లో చెప్పాలంటే పావు కప్ ఉంటుంది. వేయింగ్ స్కేల్ని టేర్ చేయకుండా, అంటే జీరోలో పెట్టకుండా నేను మిల్క్ మేడ్ కూడా వేసానండి. ఇక్కడ నేను 80 గ్రామ్స్ మిల్క్ మేడ్ వేసాను. ఇప్పుడు వేయింగ్ స్కేల్ని జీరోలో పెట్టేసి మళ్ళీ ఇంకొక 20 గ్రామ్స్ వేసానండి. టోటల్గా నేను మిల్క్ మేడ్ 100 గ్రామ్స్ వేసాను. మిల్క్ మేడ్ని కప్స్లో చెప్పాలంటే పావు కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి, సరిపోతుంది. హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలండి. గ్రామ్స్లో అయితే 80 గ్రామ్స్ ఉంటుంది. అదేవిధంగా 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఎసెన్స్ లేనట్లయితే మీరు యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. ఒక చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోవాలి. అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బేటర్ లేనట్టయితే విస్కర్తో కూడా మీరు ఒకే డైరెక్షన్లో కలుపుకోవచ్చు. మీలో కొంతమందికి డౌట్ రావచ్చండి, బటర్ బదులు ఆయిల్ వేయొచ్చా, అదేవిధంగా మిల్క్ మేడ్ బదులు మొత్తం కంప్లీట్గా షుగర్ పౌడర్ వేయొచ్చా అని. అలా చేయకూడదండి. ఈ రెసిపీని ఇలానే చేయాలి. కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మిల్క్ మేడ్ నేను బయట కొన్నది యూస్ చేశానండి. మీకు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన మిల్క్ మేడ్ కూడా మీరు వాడచ్చు. స్పాచులాతో ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని మరొకసారి బాగా బీట్ చేసుకోవాలి. మన ఛానల్లో బేకింగ్ రిలేటెడ్ రెసిపీస్ ఉంటాయండి. అంటే కేక్స్, బ్రౌనీస్, బిస్కెట్స్ ఇలా ఉంటాయి. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను హాఫ్ కప్ వేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. మీరు ఎప్పుడు కేక్స్ చేసినా సరే ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడడానికి ట్రై చేయండి. అలా ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడడం వల్ల కేక్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం వేసిన పాలు మొత్తం ఆ బ్యాటర్లో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో బ్యాటర్ని మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి కేక్ అంత ప్లఫీగా వస్తుంది. ఇంకా హ్యాండ్ బ్లెండర్తో పని ఉండదండి. దీన్ని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ బౌల్ని కూడా పక్కన పెట్టేసి క్లీన్గా తడి లేకుండా ఉండే వేరొక బౌల్ని తీసుకోవాలి. 1.5 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అంటే 1 కప్పు అరకప్పు, అంటే మొత్తం కప్పున్నర గోధుమ పిండి వేసుకోవాలి. గ్రామ్స్లో చెప్పాలంటే 190 గ్రామ్స్ ఉంటుంది. బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్ వేసుకోవాలండి. ఆల్రెడీ నేను 1 టీ స్పూన్ వేసాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇంకొక హాఫ్ టీ స్పూన్ కూడా వేసాను. టోటల్గా బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్. బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ అంటే ఒక 15 to 20 గ్రామ్స్ ఉంటుంది మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ మిల్క్ పౌడర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ పిండిని మొత్తం 3 సార్లు జల్లించుకోవాలి. మీరు ఎగ్ కేక్ చేసినా, ఎగ్లెస్ కేక్ చేసినా సరే కంపల్సరీగా 3 సార్లు జల్లించుకొని తీసుకోవాలి. ఈ పిండిని బ్యాటర్లో ఒక్కసారిగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. బ్యాటర్ని కలిపే విధానాన్ని బట్టి కేక్ టెక్స్చర్ అనేది మారిపోతుందండి. సో నేను వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని స్లోగా కలుపుకోండి. ఈ స్టేజ్లో మీరు విస్కర్ ఉంటే వీడియోలో చూపించిన విధంగా విస్కర్తో కలుపుకోండి, లేదంటే స్పాచులాతో కలుపుకోండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. అంతేకాని మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉందని చెప్పేసి దాంతో అయితే అస్సలు మిక్స్ చేయొద్దు. చాలామంది నాకు మెసేజ్ చేస్తారండి, అక్క నేను చేసే కేక్స్ మధ్యలో కొంచెం గొంతులా కిందకి దిగిపోతుంది, లేదంటే అడుగున బేస్ అనేది చాలా హార్డ్గా ఉంటుందని చెప్తారు. అదేవిధంగా మధ్య మధ్యలో ముద్దలా ఉంటుందని రకరకాలుగా చెప్తారండి. దాని అంతటికి రీజన్ ఏంటంటే మనం బ్యాటర్ని లాస్ట్లో పిండేసి కలుపుతాం కదా, కలిపినప్పుడు మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంత ప్లఫీగా వస్తుంది. బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది కదండి. ఇప్పుడు ఇంకొక పావు కప్పు పాలను వేసాను. గోధుమ పిండి పాలను ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఫస్ట్ మనం హాఫ్ కప్పు పాలు వేసాము, మిడిల్లో మళ్ళీ పావు కప్పు వేసాము, ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా ఇంకొక పావు కప్పు వేసాము. అంటే టోటల్గా ఈ కేక్లో మనం 1 కప్పు పాలు వేసాము, అంటే పావు లీటర్ వరకు పాలు వేసాము. చూడండి, వీడియోలో నేను చూపించిన విధంగా బ్యాటర్ అనేది మరీ థిక్గా ఉండకూడదు, అలానే రన్నీ కన్సిస్టెన్సీలో కూడా ఉండకూడదు. వీడియోలో నేను చూపించిన విధంగా అలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 2 టీ స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ లేనట్లయితే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. వెనిగర్ వేసిన తర్వాత బ్యాటర్ని ఎక్కువసేపు మిక్స్ చేయకూడదు. విస్కర్తో ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు విస్కర్ తీసేసి స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి.
నేను ఏ కేక్ రెసిపీ చేసినా సరే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే మీరు కూడా కేక్ చేసినప్పుడు ఇంతే పర్ఫెక్ట్గా మీకు కూడా రావాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వీడియోలో చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఈ విధంగా ఉండాలి. మీ కేక్ హైట్గా రావాలనుకుంటే 7 ఇంచ్ టిన్లో వేయండి ఈ బ్యాటర్ని. నేనైతే 8 ఇంచ్ టిన్లో వేస్తున్నానండి. నాకు కేక్ ఫ్లాట్గా కావాలి, అందుకే నేను 8 ఇంచ్ టిన్లో వేస్తున్నాను. కేక్ టిన్ హైట్ పెరిగే కొద్దీ బేకింగ్ టైం అనేది మారిపోతుంది. మీకు నచ్చినట్లయితే బ్యాటర్లో డ్రై ఫ్రూట్స్, చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా బిగినర్స్ ఉన్నట్లయితే రీసెంట్గా కేక్స్ చేస్తుంటే నేను ఎగ్తో వెనిలా స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేసిన వీడియో రీసెంట్గా పోస్ట్ చేశానండి. ఆ వీడియోలో ప్రతి స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఆ వీడియో చూసినట్లయితే కేక్ స్పాంజ్లో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. బ్యాటర్ మొత్తం టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీడియోలో నేను చూపించిన విధంగా ఫ్లాట్గా లెవెల్ చేసుకోవాలి. ఇలా స్పాచులాతో లెవెల్ చేయడం వల్ల కేక్ డోమ్ షేప్లో కాకుండా ఫ్లాట్గా వస్తుంది. నేను కేక్ పైన గార్నిష్ కోసం బాదం వేస్తున్నానండి. ఇక్కడ బాదం నేను కట్ చేయకుండా వీడియోలో నేను చూపించిన విధంగా గ్రేటర్తో గ్రేట్ చేస్తున్నాను. ఇలా గ్రేట్ చేయడం వల్ల బాదం చాలా సన్నగా స్లైసెస్లా వస్తాయి. కంప్లీట్గా ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం వెంటనే బేక్ చేసుకోవాలి. ఎక్కువసేపు బయట ఉంచితే కేక్ చెడిపోయే ఛాన్స్ ఉంటుంది. బాదం అండ్ చాకో చిప్స్తో కేక్ని నేను గార్నిష్ చేశాను. ఈ కేక్ని మీరు అవెన్లో బేక్ చేద్దాం అనుకుంటే ప్రీహీటెడ్ అవెన్లో 160 to 170 డిగ్రీస్ దగ్గర 30 to 35 మినిట్స్ బేక్ చేయండి. మీ ఓవెన్ టెంపరేచర్ని బట్టి కేక్ బేక్ అయిందా లేదా అనేది 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. నేను ఈ కేక్ని గ్యాస్ పైన బేక్ చేస్తున్నానండి. లో ఫ్లేమ్లో 35 మినిట్స్ పాటు నేను బేక్ చేశాను. 35 మినిట్స్ తర్వాత చూడండి కేక్ ఎంత చక్కగా బేక్ అయిందో. కేక్ అయితే చాలా స్పాంజీగా ఉందండి. ఇలా టచ్ చేస్తేనే తెలుస్తుంది ఎంత స్పాంజీగా వచ్చిందనేది. కేక్ పైన ఇలా క్లాత్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు చల్లారనివ్వాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా కేక్ టిన్ చుట్టూ స్క్రేప్ చేసుకొని అప్పుడు డిమోల్డ్ చేసుకోవాలి. ఈ కేక్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 650 గ్రామ్స్ వరకు ఉంటుంది. కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా వచ్చింది. వీడియోలో చూస్తే మీకే తెలుస్తుందండి ఎంత స్పాంజీగా వచ్చిందనేది. మిల్క్ మేడ్ బటర్ వేయడం వల్ల కేక్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా నేను చెప్పిన మెజర్మెంట్స్తో కేక్ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.